అంతేలే భాస్కర్. ఒక టైం తర్వాత పేరెంట్స్ చదువు కొంటానంటే ఒప్పుకోరు, కానీ చదువుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ వ్లాగ్స్. సో ముందు ఈ వీడియో గురించి చెప్తాను. నేను దీన్ని ఎట్లాంటి కామెడీ విధానంలో తీసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు లేదు. బికాస్ ఇది సంథింగ్ మీకు చాలా ఉపయోగపడే వీడియో. అండ్ ఎవరైతే 17 to 21 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నారో, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అని నేనైతే చెప్తా. బికాస్ ఇది చాలా 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 హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఏదో ఇది ఉత్తగా మాట్లాడతలేను, నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని. అంటే నేను 17 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ లోపు నేను ఏం చేస్తే నేను బెటర్ అయినాను, లేకపోతే ఏం చేస్తే నాకు నా జర్నీకి బెటర్ అయిందో వాటి గురించి నేను మాట్లాడతాను. అండ్ ఎవరైతే భయ్యా మాకు అంత సీరియస్నెస్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ నాకు తెలుసు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇట్లాంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అసలు చూడొద్దనే చెప్తా వీడియో. బికాస్ ఇది సంథింగ్ అట్లీస్ట్ 1%కి హెల్ప్ అయినా కూడా హెల్ప్ అయినట్టే. నేను దీంట్లో మాట్లాడేది కూడా నేనేం ఉత్తగా మాట్లాడతలేను. బికాస్ నేను లాస్ట్ ఫిబ్రవరిలో ఇండియా వచ్చినప్పుడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ తిరిగి మాట్లాడినా. అంటే అక్కడ మాట్లాడిన తర్వాత స్టాఫ్ ఎట్లా అంటే వాళ్ళు ఏం లేదని బాధపడుతున్నారు, లేకపోతే స్టూడెంట్స్కి వాళ్ళకి ఏం కావాలని ఆలోచిస్తున్నారు, ఇట్లాంటి క్లారిటీ అన్నీ మైండ్లో ఉన్నాయి భయ్యా. అండ్ నాకు తెలియదు ఇది ఎంత ఎక్స్టెండెడ్ వీడియో అవుతుందని. బికాస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాట్లాడుకుంటే వీడియో లెంత్ చాలా అయిపోద్ది. నేనేం కవర్ చేయాలనుకుంటున్నాను అంటే షార్ట్ అండ్ సింపుల్గా నేను చెప్పేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇది సంథింగ్ మీ జర్నీకి ఉపయోగపడాలి, అదే మన మోటో. కొన్ని హ్యాబిట్స్, కొన్ని చేంజెస్ మీరు చేసుకుంటే అట్లీస్ట్ 1% అయినా బెటర్ అవుతారు, ఇది నా గ్యారంటీ. సో ఫస్ట్ ఎక్కడి నుంచి మాట్లాడదాం? ఇంజనీరింగ్ నుంచి మాట్లాడదాం. ఎందుకు ఇంజనీరింగ్నే రెఫరెన్స్ తీసుకున్నా అంటే, నేను ఆ స్టేజ్ నుంచే వచ్చినాను. అండ్ చాలామంది స్టూడెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. మీరు కూడా ఒకసారి అంటే పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా చూడడానికి ట్రై చేయండి. ఇగో ఇంజనీరింగ్లో ఏ స్టూడెంట్కైనా అంత పీకి పొడిచి పని ఏమి ఉండదు, అంటిల్ ఆర్ అన్లెస్ చాలా తక్కువ మంది. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు ఎవరైతే కొన్ని కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే ఈ స్టూడెంట్ లైఫ్లోనే వాళ్ళు కొన్ని స్టార్టప్స్కి ఐడియాస్ పెట్టుకోవడం, ఇట్లాంటి బ్యాచ్ ఉంటారు. వాళ్ళ గురించి కాదు, అది కాక జస్ట్ మూవీస్ చూసుకుంటూ తిరుక్కుంటూ ఉండే వాళ్ళ గురించి చెప్తాను. నన్ను ఇంక్లూడ్ చేసుకునే చెప్తున్నాను. ఇంజనీరింగ్లో మాకు పెద్ద పీకి పొడిచిన పని అయితే ఏం లేకుండింది ఇంజనీరింగ్లో. అండ్ నాకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో 2 బ్యాక్లాగ్లు పడినాయి. 2 బ్యాక్లాగ్లు పడిన తర్వాత అర్థమైపోయింది నేను ఏం చేస్తున్నానో, ఏం చేయాలని. ఒకరోజు ఏమైపోయిందంటే ఎగ్జామ్స్ టైం వచ్చినప్పుడు ఒకడు రూమ్లోకి సిగరెట్లు తీసుకొని వచ్చినాడు. అరే ఫస్ట్ నా రూమ్ నుంచి అది బయటికి తీసుకెళ్ళిపో అని చెప్పిన. ఆడు తీసుకోబోను అన్నాడు. ఆ హీటెడ్ కాన్వర్సేషన్ ఎట్లయిందంటే, నీకు ఒక వే లేదేమో, నాకుంది. నాకు క్లియర్గా కనిపిస్తుంది, నేను జర్మనీ వెళ్ళాలి, నేను అక్కడ చదువుకోవాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఆడికి చెప్పిన. ఆడు ఆ మాటకి ఏం మాట్లాడకుండా తీసుకొని వెళ్ళిపోయినాడు. కానీ నాకు ఆ రోజు అర్థమైంది ఏంటంటే, నా మైండ్లో ఓకే, ఒక థాట్ నాకు తెలియకుండానే ఇంత పుష్ చేస్తుందా, ఇంత డ్రైవ్ చేస్తుందా నన్ను ఇటువైపుకి అన్నట్టు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండింది. అండ్ నేను బంగ్ కొడుతున్నాను, బయట తిరుగుతున్నాను, చదువుకోవడం లేదు, సినిమాలు ఎక్కువ చూడడం, ఇవన్నీ చేసినాను. అండ్ రెండు సప్లీలు ఉన్నాయి భయ్య. సప్లీల టైంలో నాకు అర్థమైంది నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నానో, లేకపోతే నేను ఎంత చీట్ చేసుకుంటున్నానో నాకు అర్థమైంది. మా పేరెంట్స్ ఫిలాసఫీ ఎప్పుడు ఒకటే, వాళ్ళు ఎప్పుడు చదువుకొని పుష్ చేయలేదు, ఇదే చేయని పుష్ చేయలేదు. ఒక్కటే చెప్తారు, చదువుకుంటే నువ్వు బాగుపడతావు, చదువుకోకపోతే నీ ఇష్టం. ఒక్కటే మాట చెప్పేటోళ్ళు అంతే. నన్ను ఎప్పుడు నా మార్కులు ఏంటి అని కూడా అడిగేటోళ్ళు కాదు. ఫన్నీ థింగ్ ఏంటంటే, నాకు మాస్టర్స్ కోర్స్ వచ్చిన తర్వాత, నేను 1 ఇయర్ అయిపోయి నేను ఇండియా పోయిన తర్వాత, మా పేరెంట్స్ని ఎవరైనా మీ అబ్బాయి ఏం చేస్తున్నారు అని అడిగితే, ఇంక్లూడింగ్ మా చెల్లితో సహా, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినాడు, మాస్టర్స్ చేస్తున్నాడు మెకానికల్లోనే అని అనేటోళ్ళు. దాని అర్థం వాళ్ళు పట్టించుకోరని కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకు ఒక చిన్న నమ్మకం వచ్చింది, ఓకే వీడు ఏం చేస్తున్నాడు, వీడికి ఒక క్లారిటీ ఉందని. అట్లా మీరు ఒక చిన్న ట్రస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీ పేరెంట్స్తో. అండ్ ఇదేదో ఓవర్ నైట్లో వచ్చేదైతే అస్సలు కాదు. నాకు బాగా వర్క్ అయినది ఏంటంటే రివార్డ్ సిస్టమ్ అని చెప్తాను భయ్య. అంటే ఏమైపోయిందంటే, నేను ఇంజనీరింగ్ సప్లీస్ చదువుతున్నాను, సప్లీస్ టైంలో చాలా ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పుడు నేను ఏం చేసేటోనంటే, ఖాళీగా కూర్చొని అసలు నేను ఏం చేస్తున్నానో బాగా ఆలోచించుకునేటోని. ఓకే, నేను ఇప్పుడు నా M1 క్లియర్ చేస్తే
నేను ఒక బుక్ నాకు నేను సెల్ఫ్ గిఫ్ట్ చేసుకుంటాను అనుకున్నాను. అప్పట్లో ఒక 1500-1800 ఉండింది ఆ బుక్. సో అనుకున్నాను, స్ట్రాంగ్గా కూర్చొని చదువుకున్నాను. ఆ టైంలో నేను క్లియర్ చేసినాను. ఆ బుక్ నేను ఇంట్లో అడిగి తీసుకున్నా. అంటే నేను ఇట్లా అంటే మా ఇంట్లో మోస్ట్లీ ఓపెన్ డిస్కషన్స్ ఉంటాయి. సో నేను వెళ్ళి చెప్పిన ఇట్లా అనుకున్నాను, ఇట్లా అయింది, నాకు ఆ బుక్ కావాలని. వాళ్ళు కొనిచ్చినారు. నాకు ఆ బుక్ ఎంత నచ్చిందంటే, ఆ బుక్ పేరు ద సీక్రెట్. ఆ బుక్ ఎంత నచ్చిందంటే నన్ను నేను చాలా పుష్ చేసుకున్నాను. నా ఫోర్స్ అప్పటి వరకు 0.5x 1xతో పుష్ చేసుకుంటే అట్ ఎ టైం 5xతో పుష్ చేసినట్టు అనిపించింది నా లైఫ్. నాకు అంత చేంజ్ అయిపోయింది. ఆ ఒక్క బుక్ నా జీవితాన్ని మార్చేసిందని చెప్తాను నేను. అంటే ఓకే, ఈ సెల్ఫ్ రివార్డింగ్ ఏదో చాలా భావానికి వస్తుంది, ఇంకొకసారి ట్రై చేద్దామని నా సెకండ్ ఇయర్లో ఒకసారి ట్రై చేసిన. ఇప్పుడు నేను సెమ్ ఎగ్జామ్స్ ఒక్క సప్లీ కూడా పడకుండా క్లియర్ చేసుకొని మంచి మార్క్స్ వస్తే నేను ఎయిర్పాడ్స్ కొనుక్కుంటా, లేకపోతే నేను ఇది చేస్తా అన్నట్టు ఒకటి పెట్టుకున్నా. అండ్ అనుకున్నట్టే క్లియర్ చేసుకున్నాను, నేను ఎయిర్పాడ్స్ కొనుక్కున్నాను. సో నేను దీని నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరి మైండ్కి తగ్గట్టు వాళ్ళు ఫస్ట్ ఒక చిన్న దాంతో ఒక రివార్డ్, నేను ఈ పని చేస్తే నేను ఇది తీసుకుంటాను, ఈ పని చేస్తేనే ఇది తీసుకుంటాను అని ఒక చిన్న రివార్డ్ అని ఒక చిన్న రివార్డ్ టార్గెట్ ఒకటి పెట్టుకోండి. అండ్ నేను ఇది మా చెల్లి మీద కూడా ట్రై చేసి చూశాను, అది పనిచేసింది. సో ఈ టెక్నిక్ సంథింగ్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది కాక నెక్స్ట్ ఇంకొకటి భయ్య, చాలామంది చాలా టైం వేస్ట్ చేస్తుంటారు ఇంజనీరింగ్లో. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంజనీరింగ్ లైఫ్ అనేది చాలా ఫ్యాంటసీ లైఫ్. ఎవడు కంటిన్యూగా చదవడు, అక్కడే అసలైన లైఫ్ అనేది నేర్చుకుంటాడు. అంటే ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే రైట్ అన్న డిఫరెన్షియేషన్ నువ్వు కనిపెట్టగలిగినావు అనుకో. ముఖ్యంగా వినండి స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో, నువ్వు ఆ డిఫరెన్షియేషన్ నువ్వు చేయగలిగినావంటే నువ్వు ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. సో నన్ను అడిగితే నేను ఏం చెప్తా అంటే, నువ్వు సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, నాలెడ్జ్ బిల్డ్ చేసుకో, బేస్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకో. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వేం తప్పు చేస్తున్నావు, ఏం రైట్ చేస్తున్నావు అన్న ఒక క్లారిటీ నీకు ఉందనుకో చాలు. అంతకు మించి అది చాలు నిన్ను డ్రైవ్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, డైలీ అట్లీస్ట్ ఒక 10 minutes చదవడానికి ట్రై చేయండి మీ ఇంజనీరింగ్ సిలబస్సే. అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత 4 నుంచి 10 లేకపోతే 12, 1 గంట వరకు మనకు పెద్ద పీకే పని ఏమి ఉండదు. అంటే అదర్ దాన్ వేరే ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి తప్పించి నార్మల్ వాళ్ళకి పెద్ద పీకే పని ఏమి ఉండదు. నేను ఆ నార్మల్ కేటగిరీకి చెందినోడ్నే ఇంజనీరింగ్ బ్యాచ్లో. సో ఆ టైం వేస్ట్ చేసుకోకండి. అట్లీస్ట్ ఒక అరగంట చదువుకోండి. ఇప్పుడు అరగంట చదువుకొని నేను మూవీ చూస్తాను, అరగంట చదువుకొని నేను ఈ పని చేస్తాను అది పెట్టుకోండి. లేదు ఒక 10 నిమిషాల తర్వాత చేస్తా, లేదు ఒక 15 నిమిషాల తర్వాత చేస్తాను, స్కిప్ ప్రోగ్రామ్ పెట్టుకోకండి. అండ్ ఎందుకంటే మీలో చాలామంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జర్మనీ రావాలన్న ఉద్దేశంతోనే వీడియోస్ అన్నీ చూస్తున్నారని అర్థమైంది. సో మీరు ఏం చేస్తారంటే, నేను కొన్ని వీడియోస్లో చెప్పినాను, కొన్ని పనులు చేస్తే మీకు అడ్మిషన్ హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. మీరు ఆ పని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంతమందికి ఏంటంటే, నాలెడ్జ్ ఎంత ఉండాలి జర్మనీ రావాలంటే, లేకపోతే నా గ్రేడ్ ఇంతే ఉంది, ఇది సరిపోద్దా, లేకపోతే నాకు ఇంతే తెలివి ఉంది, దీంతో నేను సర్వైవ్ అవ్వగలనా జర్మనీలో, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఏం చెప్తాను అంటే, మెయిన్ కోర్స్తో కాక సైడ్ హజిల్ కూడా చేయండి. సైడ్ హజిల్ అంటే ఏం లేదు, ఇప్పుడు మెకానికల్ వాడు ఉన్నాడు, ఆడి కోడింగ్ అంటే ఇష్టం ఉందనుకోండి, చిన్న కోర్స్ తీసుకోండి, ఆ కోర్స్ చేయండి, దాన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. సిఎస్ వాళ్ళే ఇంకా వాళ్ళు బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఇంకా ఎక్స్ట్రా డేటా సైన్స్ రిలేటెడ్ లేకపోతే ఏఐ రిలేటెడ్ చేయండి. ఎలక్ట్రానిక్స్ ఉన్న వాళ్ళు మైక్రో కంట్రోలర్స్ గురించో, పీసీబీ గురించో, పిఎల్సీ గురించో ఇటువైపు చేయండి, ఆటోమేషన్ గురించో. ఇట్లా టెక్నికల్ స్టఫ్ నేర్చుకోండి టైం ఉన్నప్పుడు. మళ్ళీ ఆ టైం అయితే రాదు, అదైతే 100% చెప్తున్నా. అండ్ ఇంకొకటి కూడా ఏముంటుందంటే, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు ఒకవేళ 3rd year కానీ 4th year కానీ ఉన్నారనుకోండి, 4th year కాలే 2nd year 3rd year ఉన్నారనుకోండి, జర్మనీ రావాలని మీరు ఫిక్స్ అయిపోతే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికే ట్రై చేయండి, ఆన్లైన్లో అయినా అట్లీస్ట్. ఎందుకంటే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏమవుతుందంటే, మీరు ఎలెక్టివ్స్ అని ఉంటాయి కదా, ఎలెక్టివ్స్లోనే మీరు మీ సబ్జెక్ట్స్తో పాటు ఇంకా వేరే ఏదైనా ఎక్స్ట్రా నేర్చుకుంటున్నారంటే, అంటే ఒక స్టాండర్డ్ ఉన్న కోర్స్ ఒకటి నేర్చుకుంటున్నారంటే, దాంట్లో మంచి గ్రేడ్ వచ్చింది అనుకోండి, మీకు ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఈ గ్రేడ్ పెడతారు. అంటే ఇప్పుడు మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఒక గోయితే ఎగ్జామినేషన్ ఇచ్చి దాంట్లో మంచి మార్క్స్ వచ్చి, నాకు ఇందులో ఏ గ్రేడ్ వచ్చింది, ఇందులో బి గ్రేడ్ వచ్చిందంటే, మీకు ఉన్న ఎలెక్టివ్ సబ్జెక్ట్స్లో 2 credits కానీ 3 credits కానీ ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో యాడ్ చేసేసి
ఈ సబ్జెక్ట్ మార్క్స్ ఇక్కడ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉంటాయి, ఒకసారి మీ హెచ్ఓడిస్తో కనుక్కోండి. సో నేను ఏమంటా అంటే సైడ్కి ఒక్కటి నేర్చుకోండి. బికాస్ నేను కూడా నా ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో వారమంతా నా కాలేజ్ అయిపోయిన తర్వాత సాటర్డే సండే నేను వెళ్ళి జర్మన్ క్లాస్కి వెళ్ళేటోని. 5 hours ఉంటుంది ఒక్కరోజు. సో నేను అట్లా 3.5 months అట్లా చేసినాను కోవిడ్కి ముందు. సో మీరు కూడా అట్లా చేయండి, పనికి వస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ఆన్లైన్ యాక్సెస్ ఉంది. నేను జర్మన్ లాంగ్వేజ్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్కే చెప్పినాను. సో ఇట్లా కాక చాలా కోర్సెస్ ఉంటాయి, మీకేం నచ్చుతుందో అది చేయండి. అండ్ ఈ వీడియో నేను ఏదో ప్రిపేర్ అయ్యో లేకపోతే ఇదే మాట్లాడాలని ఏం లేదు, ఎందుకో నా మైండ్లో అనిపించింది చెప్పాలని. అట్లీస్ట్ 2024 నుంచి మీరు మిమ్మల్ని బెటర్ చేసుకుంటే మీ అడ్మిషన్కి అనేది చాలా హెల్ప్ అవుతుంది. గ్రేడ్ తక్కువ ఉందని బాధపడకండి ఎవ్వరు. గ్రేడ్ తక్కువ ఉంటే అట్లీస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆ రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కూడా బెటర్ చేసుకోవచ్చు. లేదంటే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ పెట్టుకొని బెటర్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా 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 హెల్ప్ అవుతుంది. బికాస్ మీకు ఇది ఒక ఛాన్స్, అట్లీస్ట్ ఇది చూసి ఒక చిన్న ఇగ్నిషన్ వచ్చినా కూడా మీ గ్రేడ్ని మీరు బెటర్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అండ్ మీరు సంథింగ్ పనికొచ్చే పని చేస్తున్నారని ఒక్కసారి ఆ ఫీలింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, మిమ్మల్ని ఆ ఫీలింగ్ అనేది ఒక ఫ్యూయల్ లాగా పుష్ చేస్తూనే ఉంటుంది త్రూఅవుట్ మీ జర్నీ, మీరు దాన్ని అచీవ్ చేసేంత వరకు. అండ్ నా కేసులో నాకు ఇట్లనే వర్క్ అయింది. ప్రతిసారి సెల్ఫ్ మోటివేటెడే భయ్యా, ప్రతిసారి నేనైతే సెల్ఫ్ మోటివేటెడే. ఇది చేయాలి, ఇది రావాలి అని అనుకున్నానంటే అది చేస్తాను. అది వచ్చేంత వరకు నన్ను నేను పుష్ చేసుకుంటూనే ఉన్నాను. అండ్ నా ఇంజనీరింగ్ లైఫ్ నాకు ఇదే నేర్పించింది. అంటే ఒక్కసారి కూర్చొని మీలో మీరు ఆలోచించుకోండి, మీ గట్ ఫీలింగ్ చెప్పేస్తుంది మీకు ఏం కావాలని. ఒకవేళ ఏం చేయాలని క్లారిటీ లేకుండా జస్ట్ జర్మనీ అన్న మైండ్ మీకు ఉందనుకోండి, ఒక్కటే చెప్తున్నాను భయ్య, జర్మనీ విత్ జర్మనీ అంతే. నీకు గనుక ఆ కోరుకుంటే నా వీడియోస్ అన్నీ చూడు, నేను చెప్పేవన్నీ ఫాలోగా. నువ్వు ఒక పాయింట్లో అంటే నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యే పాయింట్లో నిన్ను నిల్చోబెడతాను, అది నా గ్యారంటీ. నేను ఈ వీడియోస్ చేస్తున్నంత వరకు నిన్ను అదే స్టేజ్లో పెట్టడానికి నేను ట్రై చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ నాకుంది. చేంజ్ అవ్వగలనన్న కాన్ఫిడెన్స్ నీకుంటే ఫాలో అయిపో. అండ్ నేనేదో సబ్స్క్రైబ్ అండ్ ఇప్పటి నుంచి నేను ఒక డిసైడ్ అయినా, సబ్స్క్రైబ్ చేయండి అన్న అనడం లైఫ్కి ఎంతో, బికాస్ కంటెంట్ మంచిగా ఉండి నేను నీ లైఫ్కి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాను అన్న నమ్మకం నీకుంటే ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా నువ్వే వచ్చేస్తావు, ఆటోమేటిక్గా నువ్వే ఫాలో అయిపోతావు. అదే అనుకున్నాను నేనైతే. సో మరీ క్లాస్ బీకినట్టుందేమో కానీ ఇవి ఖచ్చితంగా పనికొస్తాయి. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2024ని ఒక కొత్త స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.